వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆరోగ్య పరిరక్షణకు పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి. సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ పిలుపు. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో సబ్ కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం. గోవధ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీనిపై ఎవ్వరూ రోడ్డుపైన ఆందోళన చేపట్టనక్కర్లేదు. డీఎస్పీ మహేంద్ర స్పష్టం. నిబంధనలు ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదన్న డీఎస్పీ. ఇక డీటెయిల్స్ లోకి వెళితే ఆరోగ్య పరిరక్షణను పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగం కావాలని సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ ధనుంజయలు, ఎంపీడీఓ తాజ్ మసూర్, వివిధ శాఖల అధికారులు, ప్రజలు సామూహికంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలందరికీ ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం ఏర్పడాలని యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందన్నారు. మదనపల్లె పట్టణంలో ఇంత ఆహ్లాదకరంగా యోగా కార్యక్రమాలు ఏర్పాటు చేసిన అధికార యంత్రాంగానికి అందరికీ ముందుగా ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశారు. ఆరోగ్యరీత్యా ప్రజలందరూ యోగాను సాధన చేయటం ఎంతో అవసరమన్నారు. మన దేశంలో మధుమేహ వ్యాధి వెంటాడుతుందని, అది వచ్చాక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని చెప్పారు. శరీరంలోని వ్యవస్థలు సక్రమంగా పనిచేయవని, మనిషికి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే రోజు ఒక యాపిల్ తీసుకుంటే డాక్టర్కు దూరంగా ఉంటారని, అలాగే నేటి ఆధునిక కాలంలో ఉన్న ఆహారపు అలవాట్లకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక కరికులం యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలన్నారు. యోగా సాధన చేయటం, వాకింగ్ చేయటం, షటిల్ టెన్నిస్, ఫుట్బాల్ తదితర ఏదో ఒక క్రీడ ఆడటం ముఖ్యమని చెప్పారు. యోగా వల్ల శరీరం దృఢంగా మారడంతో పాటు మానసిక వికాసం కలుగుతుందని, ఎన్నో జబ్బులు తగ్గుతాయని, నిరంతరం వ్యాయామం చేయటం చాలా మంచిదన్నారు. డాక్టర్ బ్రహ్మకుమార్ గారు సార్. అందరూ ఈస్ట్ గేట్ దగ్గర, తూర్పు గేట్ దగ్గర నిలబడితే ఇక్కడ నుంచి ర్యాలీగా నడిచి వెళ్ళిపోదాం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం యోగాంధ్ర భాగంగా మదనపల్లిలో జెడ్పీ హై స్కూల్లో 2000 మంది పార్టిసిపెంట్స్తో శ్రీ అన్నమయ్య 617 617వ బర్త్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. సో దీంట్లో జిల్లా వ్యాప్తంగా మొత్తంగా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 32,000 మంది మొత్తం ఈరోజు యోగాలో పాల్గొన్నారు. దానికి భాగంగానే ఇక్కడ మదనపల్లి నియోజకవర్గంలో కూడా 2,000 మంది పార్టిసిపెంట్స్ పాల్గొన్నారు. దాంట్లో మన ఎస్హెచ్జి మెంబర్స్, ఆర్పీస్, వెబ్మా స్టాఫ్, మన సచివాలయం సిబ్బంది అండ్ మదనపల్లి వాసులు అందరూ కూడా వచ్చి ఘనంగా యోగా చేశాము లాస్ట్ 1.5 hour నుండి. సో ఇలానే నేను అందరికీ ప్రజల్ని కోరేది ఏంటంటే యోగాని పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోండి. ఈ మధ్య మనకు ఫాస్ట్ మూవింగ్ వరల్డ్, కాంపిటేటివ్ వరల్డ్లో ఇంత లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ ఎక్కువైపోయినాయి. సో యోగాతో మనం బాడీ, మైండ్, సోల్ని ఇంటిగ్రేట్ చేసుకొని యూనియన్గా మనం పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకుంటే ఎంతో పీస్ఫుల్గా అండ్ ఎంతో హ్యాపీగా బతకచ్చు. సో అందరికీ కూడా మన యోగాంధ్ర, మన ఆనరబుల్ పిఎం, ఆనరబుల్ సీఎం వాళ్ళ ఆదేశాల మేరకు అండ్ వాళ్ళ విజన్ మేరకు అండ్ అలానే మన హెల్త్ అండ్ వెల్నెస్ కొరకు యోగాని అందరూ కూడా మన పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకున్నాము. సో దీంతో అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఆటో నగర్ ల్యాండ్ ఎంత వరకు ఉంది? ఈ 2 విలేజ్లు సార్, మొలకల్ని ఒకటి, వలసపల్లి ఒకటి. వలసపల్లిలో 874 సర్వే నెంబర్ 16 ఎకరాల 50 సెంట్లు సార్. దీంతో ఈ రోడ్డు ఈ రోడ్లన్నీ మనం రోడ్లు వేసాం. ఇది ఒకటి పెండింగ్ ఉంది. ఇక్కడ వరకు ఆటో నగర్ మొత్తం ఎక్స్టెంట్ ఆఫ్ ద ల్యాండ్ ఎంత? 33 acres. ఇప్పుడు ఇది క్లియర్ చేసుకుంటే మనం ఇక్కడ నుంచి రోడ్ తీసుకొని దాంట్లో కలిపేస్తాం సార్. 30 మీటర్స్ అంటే 100 feet రోడ్. ఈడ రోడ్ మీరు ఎంత అవైలబుల్ లేదు. ఇది
ఇది కూడా 100 మీటర్సే కదా ఇది. మనం దానికి డెవలప్ చేయాలి, దానికి డెవలప్ చేసి బౌండరీ రోడ్ మార్క్ చేయాలి. దానికి ఒక 51 సెంట్ ఉందో ఈ రోడ్లు పాత ఈ షెడ్లు కలుపుకొని మొత్తం దీంట్లోనే భూమిలోకి పోలే, ఆల్రెడీ షెడ్లు అయిపోయినాయి. అర్థమైందా? ఇది పోను ఈ రోడ్డు తీసుకుంటా ఉన్నారు. ఈ పక్క స్ట్రెచ్ అంతా నీకు వదిలేస్తాను. అడుగు కూడా పెట్టండి, నేను లెటర్ కూడా ఇస్తాను. ఏంటి మా జడ్ఎం గారు కూడా ఏంటి ఫోటోస్ చరణ్ బాజా గారి నాయకత్వం, చరణ్ బాజా గారి నాయకత్వం, జహాన్ నాయకత్వం, జహాన్ నాయకత్వం. ఇది ఇప్పుడు రేపు సర్వే కండక్ట్ చేయండి. ఇది సర్వే కండక్ట్ చేయండి అమ్మా. సర్వే గురువు ఉంటాడు, గురువు పెట్టుకొని చేయండి. ఆయన అప్పుడే ఆయన కలెక్టర్ గారు పిలుస్తానని పరిగెత్తాడు ఈరోజు. ఆటో నగర్ది చాలా ఏళ్ళ నుంచి సమస్య ఉంది. దాదాపు ఇప్పుడు పరిష్కార మార్గంలో పెట్టాము మేము. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి సమస్య ఉన్నందువల్ల దీనికి పరిష్కారం లేక ఆటో నగర్ టౌన్లో ఉండి పొల్యూషన్ అంతా ఇక్కడ వెల్డింగ్ లేతులు అవన్నీ అక్కడే ఉన్నాయి. ఈ వెహికల్స్ కూడా లారీలు అటు పక్క కొన్ని ఇటు పక్క కొన్ని, ఈ బస్సెస్ ఏమైనా బస్సులు అన్నీ అట్లా లేకుండా మొత్తం యూనిఫామ్ ఆటో నగర్ ఇక్కడే వచ్చేస్తుంది. 33 ఎకరాల్లో దాదాపు ఇది టౌన్కి, టౌన్ పొల్యూషన్కి, టౌన్ గ్రీనరీకి పూర్తిగా సహాయపడుతుంది. తప్పకుండా ఇది ప్రజల కోసం, ప్రజల అభిష్టం మేరకు మదనపల్లికి గ్రీన్ దీన్ని చేయడానికి ఇది ఒక ముందడుగు అని చెప్పి తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఎంత త్వరగా అయితే త్వరగా ఆటో నగర్ కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని తెలియజేస్తాం. గోవధ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ఎర్రగానిమిట్ట వద్ద జరిగిన గోవధకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి అనుమతి లేకుండా ఎవరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన, నిరసన చేపట్టరాదని హితవు పలికారు. అలాగే ఎవరైనా నిబంధనలు అతిక్రమించిన ఎడల వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మదనపల్లె పట్టణంలోని హోటళ్లు రాత్రి 10:30 మూసివేయాలని ప్రస్తుతం తమ పోలీసులు ఈ దిశగా చర్యలు చేసుకోవటం జరుగుతుందని తెలిపారు. రాత్రి వేళల్లో హోటళ్లు తెరిచి ఉన్న కారణంగా మద్యం సేవించిన యువకులు ఘర్షణ పడటం, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారు హోటళ్ల వద్ద చేరటం చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ద్విచక్ర వాహనాలకు కొందరు శబ్దం వచ్చే విధంగా సైలెన్సర్లు బిగించి పట్టణంలో తిరుగుతున్నారని, వెంటనే అటువంటి సైలెన్సర్లను తొలగించాలని కోరారు. త్వరలోనే ట్రాఫిక్ పై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని అన్నారు. అలాగే మదనపల్లి ప్రజలకు కూడా నమస్కారం. ఈరోజు మనము ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి మెయిన్ కారణం, నిన్నటి దినం నిన్న మధ్యాహ్నం మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎర్రగానిమిట్టలో ఇట్లా ఆవుల్ని కట్టేశారు, ఎద్దుల్ని కట్టేశారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా మన ఎస్ఐల్ని, సిఐల్ని మరియు మన సిబ్బందిని, తాలూకా సిబ్బందిని ఇమీడియట్గా మనం అక్కడ లొకేషన్ పంపించడం జరిగింది. అక్కడ పంపించిన వెంటనే కూడా మనకి ఒక 11 జెర్సీ ఆవులు, చిన్న దూడలు, ఒక ఆవు అన్నీ కలిపి ఒక 11 ఇమీడియట్గా ఉంటే మనం ఒక వెహికల్ అరేంజ్ చేసేసి అక్కడి నుంచి మనం ఇమీడియట్గా బసినకొండలో ఉన్న గో సంరక్షణశాలకి తరలించడం జరిగింది. ఆ తర్వాత ఇమీడియట్గా మనము దానిపైన ఒక స్పెషల్ రిపోర్టు పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ దానిపైన ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. సో దానిపైన డెఫినెట్గా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తాము. దాంట్లో మొత్తం ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ అయింది, ఎక్కడ అయింది ఏంటనేది ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి
ఎవరు అక్యూజ్డ్ ఉన్నారనేది కూడా తెలుస్తాం. సో ఇదిలా ఉంటే మనం ప్రాపర్గా ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా కొంతమంది ఇంకా దీనిపైన యాక్షన్ తీసుకోలేదు అని చెప్పి రోడ్లు ఎక్కడం ఇవన్నీ చేస్తున్నారు. సో దయచేసి ప్రాపర్ పర్మిషన్ లేకోకుండా, ఆథరైజేషన్ లేకోకుండా రోడ్డు కట్టడం వచ్చేసి జనాలకు ఇబ్బందులు కలిగించేసి అంబులెన్సులు కానీ, ఆర్టీసీ బస్సులకు కానీ ట్రాఫిక్ అంతరాయం వచ్చేలాగా మాత్రం దయచేసి చేయకండి. ఏదైనా ఉంటే మీకు ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అధికారుల దృష్టికి తీసుకురండి. కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ దగ్గరికి వెళ్తే ఏ ఇష్యూస్ ఉన్నా కూడా అవి రిజాల్వ్ చేస్తారు. అంతేగానేసి చట్టం చేతిలోకి తీసుకునేసి రోడ్ల మీదకి వచ్చేసి ట్రాఫిక్ ఆపేయడము, జనాలకు ఇబ్బంది కలిగించడం మాత్రం దయచేసి చేయకండి. ఇట్లాంటివి ఎవరైనా చేసినా కానీ చట్టపరమైన చర్యలు డెఫినెట్గా తీసుకుంటాం. పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఇట్లాంటిది డెఫినెట్గా సహించదు. దీనిపైన స్ట్రిక్ట్ యాక్షన్ అనేది తీసుకుంటాం. సో డెఫినెట్గా నెక్స్ట్ టైం కానీ ఎవరైనా కానీ ప్రాపర్ పర్మిషన్ లేకోకుండా ఏదైనా కానీ రోడ్డుకి బ్లాక్ చేయడము, అంతరాయం చేయడం మాత్రం డెఫినెట్గా చేయకండి. ఓకే, ఇది ఇలా ఉంటే ఇంకొకటి, మనము ఈ మధ్యకాలంలో బెంగళూరు బస్ స్టాండ్లో ఉన్న షాపులు ఏవైతే ఉన్నాయో 10:30కి నైట్ క్లోజ్ చేయించేస్తున్నాం. మెయిన్ దీనికి క్లోజ్ చేయించడానికి మెయిన్ కారణం ఏంటంటే నైట్ టైము తాగేసి చాలామంది తాగేసిన తర్వాత వెళ్ళి ఓపెన్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి గొడవలు పడుతున్నారు. అలాగే కొన్ని ఏమంటారు థెఫ్ట్లు కూడా కమిట్ చేస్తున్నారు. సో ఇవన్నీ అవ్వకూడదు. ఒక ప్రాపర్ ఆర్డర్ అనేది ఉండాలి. కాబట్టి మనం 10:30కి ఉన్న షాప్స్ బెంగళూరు బస్ స్టాండ్ కావచ్చు, లేదంటే నీరుగుట్టి వారిపల్లి కావచ్చు, ఎక్కడైనా కానీ మనం క్లోజ్ చేపిస్తున్నాం. సో దయచేసి మనం ఏమైతే పెడుతున్నామో ఈ కండిషన్స్ అనేది మన మదనపల్లి మంచి కోసమే పెడుతున్నాము. ఎటువంటి ఇష్యూస్, లాలెస్నెస్ అనేది లేకోకుండా ఉండడానికి చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఎవరైతే షాపుల వాళ్ళు ఉంటారో, హోటల్స్ వాళ్ళు ఉంటారో 10:30కి ప్రాపర్గా క్లోజ్ చేసేయాలి. లేదు అని ఏదైనా పోలీసులకి ఇబ్బంది పెడితే మాత్రం డెఫినెట్గా దానిపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఫైనల్గా చెప్పడం ఏంటంటే ఏదైనా ఉన్నా కానీ ప్రజలు పోలీసులకి, మిగిలిన ఎవరైనా కానీ, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ కోఆపరేట్ చేస్తేనే పీస్ఫుల్గా ఉంటుంది మదనపల్లి. సో దయచేసి అది అర్థం చేసుకొని పోలీసులకి కోఆపరేట్ చేస్తూ పీస్ఫుల్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ అధ్యక్షతన జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పలువురు తమ సమస్యలను సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇందులో అత్యధికం రెవెన్యూ సంబంధిత సమస్యలు ఉన్నాయి. ఫిర్యాదుదారులు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను సబ్ కలెక్టర్ ఆదేశించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు వచ్చిన సమస్యలను సత్వరమే పరిష్కరించాలంటూ కలెక్టర్ ఆదేశించారని మున్సిపల్ కమిషనర్ ప్రమీల తెలిపారు. నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో మదనపల్లి మున్సిపల్ కార్యాలయం నుండి కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా ఈ కార్యక్రమంపై కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించి నివేదిక ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. సరే, సచివాలయం రెంట్లు డీజిల్ నుంచి ఫార్వర్డ్ చేయండి సార్. అది డివైస్ కొత్తగా నమస్కారం. ఈరోజు సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ ఆఫీస్లో ఈ గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీనిలో ప్రధానంగా మనకి రెవెన్యూ సెక్షన్కి సంబంధించి ట్యాక్స్ తగ్గించమని, అలాగే బైఫర్గేషన్ గురించి, అదేవిధంగా
ఈ శానిటేషన్కి సంబంధించి రామ్నగర్ ఏరియాలో శానిటేషన్కి సంబంధించి ఈ విధంగా మనకి కంప్లైంట్స్ అనేవి రావటం జరిగింది. ఈ సెక్షన్ హెడ్స్ అందరూ కూడా ఇక్కడే అటెండ్ అయ్యారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మనకు వచ్చిన కంప్లైంట్స్ వాళ్ళకి తెలియజేసి వాళ్ళందరినీ కూడా ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసి వాటిని రెక్టిఫై చేయాల్సిందిగా మనం చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి సోమవారం వచ్చేటువంటి ఈ గ్రీవెన్స్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఫీల్డ్ లెవెల్లో పరిశీలించి వాటికి అవసరమైనటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ప్రజలందరూ కూడా మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ఫస్ట్ మీ సచివాలయంలో మీ దగ్గర సచివాలయ సిబ్బందికి తెలియజేయండి. అక్కడ అన్ని కేటగిరీస్కి సంబంధించిన సెక్రటరీస్ అందుబాటులో ఉంటారు. ఇటు టౌన్ ప్లానింగ్ కావచ్చు, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి కావచ్చు, అలాగే రెవెన్యూ సెక్షన్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ చూసే సెక్రటరీ కావచ్చు, అందరూ కూడా అందుబాటులో ఉంటారు. అక్కడ మీ సమస్య ఏదైనా పరిష్కారం కానట్లయితే ఇక్కడ మండల స్థాయిలో మున్సిపల్ స్థాయిలో జరిగేటువంటి గ్రీవెన్స్ కార్యక్రమానికి వచ్చి మీ సమస్యను తెలియజేసినట్లయితే ఆ సమస్యను పరిష్కరించే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మదనపల్లె లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు గంగారపు గౌతమ్ తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని లయన్స్ క్లబ్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డాక్టర్లు తేజస్విని, నివేదిత ఉన్నారు. ఈ సందర్భంగా గంగారపు గౌతమ్ మాట్లాడుతూ ఈ నెల 15వ తేదీన మదనపల్లె పట్టణం కుంగ్రవంక వద్దనున్న లయన్స్ క్లబ్ ఆసుపత్రి నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో కంటి, నెఫ్రాలజీ, డయాబెటీస్ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించడం జరుగుతుందని తెలిపారు. క్యాంపుకు వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురావాలని కోరారు. అదేవిధంగా మంగళవారం లయన్స్ క్లబ్ కంటి ఆసుపత్రి నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్ కాజా జావీద్ ఖాన్ చే ఓపీడీ ఉంటుందని, అదేవిధంగా ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రేపు అంటే మంగళవారం 10వ తారీఖు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ఇక్కడ పెయిన్ రిలీఫ్ చికిత్సా శిబిరం జరుగుతుంది. డాక్టర్ కాజా జావీద్ ఖాన్ అని చెప్పి ఆయన వాస్తవంగా మదనపల్లి వాస్తవ్యులే. వారు మదనపల్లి మీద ఇక్కడ పుట్టి పెరిగినారు. బాల్యం అంతా ఇక్కడ జరిగింది. తర్వాత అతను బెంగళూరులో సెటిల్ అయ్యి అమెరికాలో MD కంప్లీట్ చేసి ఈ స్పోర్ట్స్ మెడిసిన్ను పెయిన్ రిలీఫ్ డాక్టర్గా ఆయన బాధ్యతలు అక్కడ స్వీకరించారు. బెంగళూరులో క్లినిక్ స్టార్ట్ చేసినారు. ఆయన ఈ మదనపల్లి పట్టణ ప్రాంతంలో ఈ ఎందుకంటే ముందు ఇక్కడ మనవన్నీ బోర్ వాటర్సే కాబట్టి మనం తాగే నీళ్ళన్నీ కూడా కాబట్టి దానివల్ల వాళ్ళకు ఈ ఎముకల బలహీనత, కాల్షియం డెఫిషియన్సీ ఇవన్నీ ఉండడం వలన ఈ మోకాళ్ళ నొప్పులు, సయాటికా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. ఈ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ క్యాంపులో పెయిన్ రిలీఫ్ చేసేదానికి కొంతమంది పెయిన్ రిలీఫ్ డాక్టర్స్, ఎస్పెషల్లీ ఈయన దాంట్లో MD చేశారు. ఈ క్యాంప్ యొక్క ప్రత్యేకత ఏమంటే ఆపరేషన్ లేకుండా నొప్పిని నివారించే కార్యక్రమమే ఆయన చేయబోతున్నాడు. ఆయన ప్రతి మంగళవారం నెలలో 2వ మంగళవారం ఇక్కడికి వచ్చి ఈ మదనపల్లి ప్రజలకు ఈ క్యాంపులో అందుబాటులో ఉండాలని తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు ఆదివారం 15వ తారీఖు ఇక్కడ ఉచిత మెగా వైద్య శిబిరం ఒకటి మన లయన్స్ ఐ హాస్పిటల్లో నిర్వహిస్తాము. దాంట్లో ఆప్థమాలజీలో డాక్టర్ నివేదిత గారు, నెఫ్రాలజీలో డాక్టర్ తేజస్విని గారు ఈ క్యాంపును జరిపేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాము. కాబట్టి తప్పకుండా మీరు మదనపల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ తేజస్విని. నేను నెఫ్రాలజిస్ట్గా పనిచేస్తున్నాను. లయన్స్ కంటి ఆసుపత్రిలో 2వ ఫ్లోర్లో పనిచేస్తున్నాను. ఈ వచ్చే ఆదివారం అంటే జూన్ 15వ తేదీన వైద్య శిబిరం ఒకటి నిర్వహిస్తున్నాము ఈ హాస్పిటల్లోనే, లయన్స్ కంటి ఆసుపత్రిలో. ఇందులో కంటి విభాగము ప్లస్ నెఫ్రాలజీ 2 చూస్తాము. ఈ నెఫ్రాలజీ అంటే కిడ్నీ యొక్క సమస్య ఎట్లా గుర్తించాలంటే బాగా ఎక్కువ కాళ్ళ వాపులు ఉన్నవాళ్ళు, లేకపోతే కొంచెం దూరం నడిచిన ఆయాసం వస్తున్న వాళ్ళు, ఆ తర్వాత మూత్రం సరిగ్గా రాకపోవడము, ఈ మూత్రం వచ్చేటప్పుడు కొంచెం ఆగి రావడం, ఇలా ఏమైనా ఇబ్బందులు ఉంటే కొంచెం కిడ్నీ సమస్య ఉన్నట్టు గుర్తించి వాటికి వెంటనే చూపించుకుంటే మంచి
ఫలితం ఉంటుంది. ఈ కిడ్నీ సమస్య అనేది ప్రతి వయసులో ఉన్న వాళ్ళకి వస్తుంది అనమాట. సో ఇంకా ఎక్కువ మోతాదులో వచ్చే వాళ్ళు ఏమంటే బీపీ, షుగర్ ఇవన్నీ అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళు, నొప్పుల మాత్రలు చాలా ఎక్కువగా వాడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళకి వస్తుంది. కాబట్టి మీకు ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే ఇక్కడికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకొని తగిన సూచనలు, సలహాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాను. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లె మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, 15 సంవత్సరాలు నిండిన కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని, ఎన్నికల ముందుకు కూటమి ప్రభుత్వ నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో నీటి సరఫరాను, వీధి లైట్లను నిలుపుదల చేయడం జరుగుతుందని తెలిపారు. నేడు శిబిరంలో వంట వార్పు కార్యక్రమం చేపట్టడం ద్వారా తమ నిరసన తెలిపారు. వీరి ఆందోళనకు సిపిఎం, సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు. అయితే ఆంధ్ర రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికుల సమ్మెలో గత 28 రోజులుగా కమిటీ పిలుపు మేరకు సమ్మె నిరసన ప్రదర్శన చేస్తున్నా కూడా మా గురించి కానీ, మా సమస్యల గురించి కానీ ప్రభుత్వం మరి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, పంచాయతీల్లో ఉన్న పని చేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులు విధులు బహిష్కరణ చేయకుండా రోజు నిరసన ప్రదర్శన చేస్తున్నాము. అయితే మన చిన్న కోరికలు 15 సంవత్సరముల సర్వీస్ ఉన్న వారిని రెగ్యులర్ చేయాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కార్మికులు పని సమయము 8 గంటలకే తగ్గించాలని ఇలా చిన్న చిన్న కోరికలు కోరుకుంటున్నా కూడా ప్రభుత్వం స్పందించలేదు. కాబట్టి ఇది ఇలానే ఉంటే ఒక 2-3 రోజుల్లో, ఒక 4 రోజుల్లో మా సమస్యలు పరిష్కరించకపోతే మేము ఖచ్చితంగా మెరుపు సమ్మె చేసి వాటర్ కానీ, లైట్లు కానీ, అభివృద్ధి పనులు కానీ, ఆఫీస్ వర్క్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ ఇవేవి అన్ని నిలిపేసి కూడా మేము సమ్మె చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తూ, ఇదేం ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు, ప్రజలకు వ్యతిరేకం కాదు, మాకు సాలీసాలని జీతం వస్తున్నది. కాబట్టి దయచేసి మాపై ప్రభుత్వం కనికరించి మాకు జీతం పెంచవలసిగా కోరుతున్నాం. మున్సిపల్ కార్మికుల సమ్మె కారణంగా ఈ సమ్మెలో గత 10 సంవత్సరాలుగా మా కార్మికులకి సాలీసాలని జీతం ఇస్తున్నారు. సరైన జీతము, సరైన ఉద్యోగ భద్రత, ఫ్యామిలీ కుటుంబం సక్రంగా సంసారం జరుపుకునేకి జీతాలు సాధడం లేదు. అందువలన మేము ఈ సమ్మె చేస్తున్నాము. మా న్యాయమైన సమ్మెకి పుర ప్రజలు అందరూ మద్దతు ఇవ్వాల్సిందిగా తెలుపుతున్నాము. గోవులను వధించిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వివిధ హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం గోవధను నిరసిస్తూ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్, ఎస్పీలు శాంతి కమిటీ సమావేశాలు నిర్వహించి మరీ ఒంటెలను, ఆవులను వధించరాదని చెప్పినా కొందరు చట్టవిరుద్ధంగా గోవధను చేయటం జరిగిందన్నారు. ఈ సమాచారాన్ని పోలీసులకు అందజేస్తే వారు తమపైనే కేసులు పెడతామని హెచ్చరించడం బాధాకరమన్నారు. గోవులను వధించిన వారిపైన కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఆందోళన కారణంగా ట్రాఫిక్ స్తంభించడంతో డీఎస్పీ మహేంద్ర సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. వారు ఆందోళన విరమించకపోవడంతో అరెస్టు చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎవరైనా అనుమతి లేకుండా రోడ్డు మీద కూర్చుంటామంటే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. Police!
కంప్లైంట్ తీసుకొని మరి ఇంకేంటి మరి రోడ్లు ధర్నా చేస్తున్నారు ఎందుకు ధర్నా చేస్తున్నారు కంప్లైంట్ కాబట్టి జరగలేదు కాబట్టి పర్మిషన్ ఉన్నారు వాళ్ళ మీద మీరు ఏం హిందూ నాయకులందరూ కూడా కనిపించుకోవాలి. ఏదైతే జరిగిన విషయాలంతా వదిలే ప్రసక్తే లేదు. ఏదైతే ఉన్న డిఎస్పీ కావచ్చు తమ భూమిని పక్క భూమి వ్యక్తి దొంగ రికార్డులు తయారు చేసి ఆక్రమించుకున్నాడని తనకు న్యాయం చేయాలని తంబళ్లపల్లి మండల కోటాల గ్రామానికి చెందిన రమేష్ విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నందు సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాధితుడు మాట్లాడుతూ తనకు 5 ఎకరాల భూమి ఉందని, పక్క భూమికి చెందిన సుధాకర్ దొంగ రికార్డులు సృష్టించి తనకు సంబంధించిన 1.5 ఎకరా భూమిని ఆక్రమించుకున్నారని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా నాకు న్యాయం జరగలేదని వాపోయాడు. సబ్ కలెక్టర్ స్పందించి రికార్డులు పరిశీలించి తనకు న్యాయం చేయాలని కోరారు. తంబళ్లపల్లి మండలం కొటాల గ్రామం ఎలప రామప్ప కుమారుడు ఎలప రమేష్ అని నాకు వారసత్వం ద్వారా 1034/2 సర్వే నంబర్ 5 ఎకరాలు డీకేటీ అలాట్ చేయడమైనది. సదరు భూమిలో పక్కన ఉన్న వ్యక్తి గల్లా గంగప్ప అనే వ్యక్తి ల్యాండ్ గ్రాబింగ్ 1 ఎకరా 50 సెంట్లు చేయడమైనది. అనేక సార్లు సబ్ కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి అర్జీల ద్వారా విన్నవించడమైనది. కానీ ఎలాంటి పరిష్కారం చూపలేదు. ఈ పోలీసు వారికి ఎండార్స్మెంట్ ఇవ్వాలని అనేక సార్లు ఎంఆర్ఓ గారికి తెలియజేయడమైనది. కానీ ఇదివరకు ఇంకా ఎలాంటి న్యాయము జరగలేదు. 1992లో ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి ఎంఆర్ఓ గారికి ఫేక్ డాక్యుమెంట్ సమర్పించడమైనది. కానీ ఎంఆర్ఓ గారు నా యొక్క రికార్డులు, వాళ్ళ యొక్క రికార్డులు పరిశీలించి మా సమక్షంలో నాకు ఎండార్స్మెంట్ చేయడం లేదు. కాబట్టి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం.
ఆరోగ్య పరిరక్షణకు పెంపొందించుకునేందుకు ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగా భాగం కావాలి. సబ్ కలెక్టర్ మేఘా స్వరూప్ పిలుపు. మదనపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలలో సబ్ కలెక్టర్ అధ్యక్షతన ఘనంగా యోగాంధ్ర కార్యక్రమం. గోవధ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. దీనిపై ఎవ్వరూ రోడ్డుపైన ఆందోళన చేపట్టనక్కర్లేదు. డీఎస్పీ మహేంద్ర స్పష్టం. నిబంధనలు ఎవరు అతిక్రమించినా ఉపేక్షించేది లేదన్న డీఎస్పీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.